అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై అజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో అజయ్ని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులపై కూడా నిందితుడు అజయ్ అటాక్ చేశాడు. 2 టౌన్ సిఐ శ్రీకాంత్పై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రాణరక్షణ కోసం వెంటనే నిందితుడు అజయ్పై కాల్పులు జరిపారు సిఐ శ్రీకాంత్. నిందితుడు అజయ్ కాల్లో బుల్లెట్ దూసుకు వెళ్ళింది. అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై అజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో అజయ్ను పట్టుకోవడానికి పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులపై కూడా నిందితుడు అజయ్ అటాక్ చేశాడు. 2 టౌన్ సిఐ శ్రీకాంత్పై కత్తితో దాడి కూడా చేశాడు. దీంతో ప్రాణరక్షణ కోసం వెంటనే నిందితుడు అజయ్పై కాల్పులు జరిపారు సిఐ శ్రీకాంత్. నిందితుడు అజయ్ కాల్లో బుల్లెట్ దూసుకు వెళ్ళింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అనంతపురం జిల్లాలో కాల్పుల కలకలం తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి రాప్తాడు నియోజకవర్గం ఆకుతోటపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య నిన్న గొడవ జరిగింది. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. అయితే ఇదే కంప్లైంట్ ఆధారంగా విచారణకు వెళ్లారు. అదేవిధంగా నిందితుడు అజయ్ని పట్టుకునేందుకు వెళ్ళగా ఒకసారిగా కత్తితో సిఐ పైన కూడా దాడి చేయడం, సిఐ కూడా గాయపడడంతో ఒకసారిగా ఆయన అప్రమత్తమయ్యారు. తన వద్ద ఉన్న రివాల్వర్ తో ఒకసారిగా కాల్పులు జరపడంతో అజయ్ కు అక్కడికక్కడే గాయమయ్యారు. ఆయన కాళ్ళు బుల్లెట్ దూసుకుపోవడంతో ఆయనకు గాయపడ్డారు. అనంతరం సిఐ కూడా గాయపడిన నేపథ్యంలో ఒకసారిగా పోలీసులకు సమాచారం ఇవ్వరు. అక్కడి నుంచి ఒకవైపున సిఐ శ్రీకాంత్ యాదవ్ ని, మరోవైపున దుండగుడు అజయ్ ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొద్దిసేపటి కిందటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారిద్దరికి చికిత్స అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి దాడి నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందా, లేకపోతే గంజాయి మత్తు గాని లేకపోతే మద్యం మత్తు గాని దీని వెనుక కారణం ఉందా అని దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి సిఐ ఒంటరిగా ఎందుకు వెళ్ళారు, అదేవిధంగా సిఐ వాహనంలో కాకుండా కానిస్టేబుల్స్ తో కాకుండా ఒంటరిగా ఎందుకు వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నించాలని దానిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే సిఐ చేతికి గాయమైంది, అలాగే అజయ్ కాలుకి బుల్లెట్ దూసుకుపోయింది. ఇద్దరికి వైద్యులు చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ శివారెడ్డి.